ఫస్ట్ మనం వాలెట్కి వెళ్దాము. మనకు వచ్చిన ఒక్కొక్క అప్డేటు నిదానంగా చేసుకుంటూ వెళ్తే బెటర్ లెవెల్. దీంట్లో ఆటో అప్డేట్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా మనం ఎన్ని స్లాట్లలో ఉన్నామో అన్ని స్లాట్ల వరకు ఓకే. ఆటో అప్గ్రేడేషన్ ఫస్ట్ స్లాట్, సెకండ్ది కూడా కన్ఫర్మ్. ఎందుకు అనంటే మనం ఆల్రెడీ స్లాట్లలో ఉన్నాం. ఇంతకుముందు ఇలాంటి అప్డేట్ అనేది లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇంతకుముందు మనం ఎక్కువ స్లాట్లలో పోతే తక్కువ ఆటో అప్గ్రేడేషన్ అనేది లేకుండా ఉండే. సో ఇప్పుడు ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం చేసుకోవాలి. ఇంకా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. దయచేసి నిదానంగా తెలుసుకొని వాటిని ఫాలో చేసుకోవాల్సిందిగా మనవి. ఫోర్త్ కంప్లీట్ ఫ్రెండ్స్. అలాగే దయచేసి మీరు నాకు ఎంకరేజ్ ఇచ్చే విధంగా లైక్, సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి. తప్పకుండా లైక్ చేయగలరని మనం చేస్తున్నాను. ఓకే, ఫైవ్ హాఫ్ 6 సిక్స్త్ స్లాట్ వరకు ఆటో అప్గ్రేడేషన్ అనేది క్లోజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే తప్పనిసరి మనం ఆల్రెడీ ఏ స్లాట్లో ఉన్నామో అప్పటి వరకు చేసుకోవాలి. మీరు ఎన్నిట్లో ఉంటారో అన్నీ ఆటో అప్గ్రేడేషన్ ఆపుకోండి. ప్రజెంట్ ఏ స్లాట్లో ఉన్నారో అదొక్కటి మాత్రమే ఆటో అప్గ్రేడేషన్ అనేది అలాగే ఉంచండి. ఎందుకనంటే మనం 7th వెళ్ళాలి కదా. నేను అయితే 7th వెళ్ళాలి. ఆల్రెడీ ప్రజెంట్ 6లో ఉన్నాను కాబట్టి 6ది అలాగే ఉంచాను. 7కి వెళ్ళాలి నేను కాబట్టి 6ది ఆటో అప్గ్రేడేషన్ అనేది ఆన్లోనే ఉంచాను. ఒకవేళ 7థ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 6ది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా అంతే ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉన్నదాన్ని ఆటో అప్గ్రేడేషన్ అనేది చేయకండి, ఆన్లోనే ఉంచండి. మిగతావి మాత్రం ఆటో అప్గ్రేడేషన్ అనేది ఆఫ్లో ఉంచండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి దయచేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.